జీవితంలో ఒకే ఒక్కసారైనా తిని తీరాల్సిన ములక్కాయ పప్పు ఇది. ఏంటి ములక్కాయలు అంటుంది, ఎక్కడా ములక్కాయలు లేవనుకుంటున్నారా? అవును, మీరు ఎంత వెతికినా ఇందులో ములక్కాయలు అయితే దొరకవు. కానీ ఇది ములక్కాయ పప్పు. దీని సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కొన్ని ములంకాడ ముక్కలను తీసుకుని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీలో వేసి గ్రేవీ తీసుకొని, ఇలా గ్రేవీ తీసుకున్న ఈ మునక్కాయ గ్రేవీలో నానబెట్టిన కందిపప్పు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొన్ని తెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేడైన తర్వాత తెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత పప్పులో వేసుకోవడమే. అంతే, కమ్మని ములక్కాయ గ్రేవీ పప్పు రెడీ.